పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. చాలా రోజులు తెలుగు తెర మిమ్మల్ని మిస్ అయింది. దాదాపు ఒక 20 ఇయర్స్ గ్యాప్. Yeah. ఇప్పుడు చాలా బిజీగా సినిమాలతో బిజీగా ఉండటం, మీ సినిమాలు వెంటనే రిలీజ్ అవ్వటం, అంటే గ్యాప్ లేకుండా రాబోతున్నాయి సినిమాలన్నీ. సో ఇలా మీరు బిజీ అవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందండి. అంటే బట్ ఏంటంటే ఇది మనం ఏంటంటే ఇప్పుడు మనం సాటిస్ఫాక్టరీగా ఫీల్ అవ్వడానికి కూడా అవ్వదు, రిలాక్స్ అవ్వడానికి అసలు అవ్వదు. ఎందుకంటే ఇట్ ఈస్ అ జర్నీ. అంటే ఇది ఇలా వెళ్తుంది, ఒక ఏదో మంచి విషయం మంచి పని చేయడానికే అక్కడ నుంచి ఫ్యామిలీ లైఫ్ని కొంచెం కొంచెం టైం వాళ్ళతో స్పెండ్ చేయడంని సాక్రిఫైస్ చేసి వచ్చి ఏదో సాధిద్దామని వచ్చాను. సో దిస్ హ్యాస్ టు గో ఆన్. సో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. సో ఇట్ ఈస్ ఒక రకంగా హ్యాపీ, కానీ ఐ విష్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్. చూడాలి. అంటే యాజ్ ఎ హీరోయిన్గా మీరు చెయ్యని పాత్రలు, అన్ని రకాల పాత్రలు చేశారు. తెలుగు ప్రజలకు సినిమా ఉన్నంతకాలం లయ గారు అనే ఆర్టిస్ట్ గుర్తుండిపోతారు. బట్ మళ్ళీ అంటే ఫ్యామిలీ లైఫ్తో హ్యాపీగా అమెరికాలో ఉన్న మీరు మళ్ళీ సినిమాలోకి రావటం ఏంటి? అంత ప్యాషనా, లేకపోతే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని ఇంకా ఒక తపన ఏంటి? మళ్ళీ మీరు సినిమాలోకి రీఎంట్రీ ఇవ్వడానికి అసలు బలమైన కారణం ఏంటండి? అంటే ఏంటి, దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి దేర్. అంటే ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే నెవర్ ఇట్స్ అంటే ది లాస్ట్ అనేది మేబీ ఒక బ్రేక్ ఉండొచ్చు, ఒక ఫేజ్ ఉండొచ్చు, దట్ యూనో బట్ కానీ లాస్ట్ అనేది మాత్రం ఎప్పుడూ ఉండదు. సో అది ఎప్పుడూ లోపల ఉంటుంది. కానీ మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, అందరూ మర్చిపోయిన తర్వాత, ఆ వాక్యూమ్ ఫిల్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు లయ గుర్తుంటుందా లేదా అని కూడా తెలియని టైంలో నాకు తెలియకుండా వేణు శ్రీరామ్ గారి ద్వారా ఒక ఆఫర్ రావడం, వచ్చిన తర్వాత దాన్ని నేను అది చాలా బిలీవ్ చేశాను. ఆ ఫిల్మ్ నాకు చాలా బాగుంది, నాకు నచ్చింది, నేను చేయాలనుకున్నాను, దిస్ షుడ్ బి మై కమ్బ్యాక్ అని నేను చాలా బిలీవ్ చేసి చేయడం. అది నాకు ఈ టైంలో రావడం, అది ఇదివరకు ఎన్నో వచ్చినా కూడా చేయలేకపోయాను. బికాస్ ఆఫ్ నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో కానీ, నా పిల్లల ఏజ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడం కానివ్వండి, ఆ టైంలో అది సపోర్ట్ చేయలేదు. సో ఇప్పుడు నాకు కరెక్ట్ టైంగా అనిపించింది. అండ్ మనం వచ్చినప్పుడు తీసుకోవాలి. సో లైక్ ఐ సెడ్, మనం క్రియేట్ చేసుకోలేం కాబట్టి ఇంకో 10 years అయ్యాక చేస్తాను అన్నప్పుడు నాకు అప్పుడు రాకపోవచ్చు. సో వచ్చినప్పుడు తీసుకోవాలి అనే పాయింట్లో ఇప్పుడైతే నాకు కరెక్ట్గా ఉంది. ఇప్పుడైతే నేను మేనేజ్ చేయగలను. ఎవ్రీథింగ్ కెన్ బీ ఫాలోన్ అండ్ ఎవ్రీబడి అగ్రీడ్. మా హస్బెండ్ ఒప్పుకున్నారు, మా పిల్లలు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోకపోయినా ఇది జరిగేది కాదు మళ్ళీ. సో వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇన్ఫ్యాక్ట్ నన్ను ఇక్కడ పంపించడం అనేది ఈ టైంలో జరిగింది కాబట్టి ఇదంతా అయింది. దాని తర్వాత నుంచి ఏమైందంటే అలా ఎంట్రీ అయిన తర్వాత నుంచి ఇంకా బాగా చేయాలి. మనల్ని పంపించారు, మనల్ని నమ్మి నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేయి అని చెప్పి నన్ను సపోర్ట్గా ఉండి పంపించారు. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నాను. ఉన్న ఆపర్చునిటీస్లో చేయగలను కాబట్టి సో విల్ సీ. అంటే మీ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫ్యామిలీ. ఈరోజు మీరు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ డెఫినెట్గా అండి. అసలు వాళ్ళు కొంచెం అటు ఇటు బాధపడినా నేను చేయలేను. 100%. అది మా పేరెంట్స్ అవేనండి. ఇదివరకు మా పేరెంట్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇది. అంటే వాళ్ళకి నచ్చకుండా, వాళ్ళు కన్విన్స్ అవ్వకుండా, మీరు ఏమైతే అది అయ్యింది, నేను మాత్రం నాకు కావాల్సింది చేస్తాను అనే ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఎప్పుడు పెరగలేదు. సో వీ టేక్ అ కలెక్టివ్ డెసిషన్. అందరికీ ఓకేనా, అందరూ ఓకేనా, కొంచెం ఇబ్బంది అయినా పోన్లే పర్వాలేదు, ఇబ్బంది అవుతే వద్దు, లేదు కొంచెం ఇబ్బంది అయినా ఇదేముంది, ఇది పెద్ద ఇబ్బంది కాదు, మనం ఓవర్కమ్ చేద్దాం, బట్ నువ్వు ఏదో వెళ్ళి చేసిరా, బికాజ్ నీకు వచ్చినప్పుడు చేయగలవు అండ్ దట్స్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఆ టైం నీకు వచ్చింది, నువ్వు వెళ్ళి చేసిరా. ఏముంటే అదే. నువ్వు మా పిల్లలు అవుతే అన్నారు, మమ్మీ నాకు వస్తే నువ్వు అదే చేస్తావుగా, మమ్మల్ని పంపిస్తావుగా, నేను వేరే ఊర్లో నాకు కాలేజ్ వస్తే నువ్వు పంపిస్తావుగా చదువుకోవడానికి, సో అదే అనుకో, నువ్వు కూడా వెళ్ళి ఏదో చేస్తున్నావు కదా అని వాళ్ళు మెచ్యూర్డ్గా మాట్లాడుతూ, అంటే వాళ్ళు అక్కడ అలాగే పెరుగుతారు కాబట్టి. సో ఇదన్నీ నాకు వర్క్ అయ్యి ఈ టైంలో ఇలా జరగడం ఇలా అయింది. తర్వాత ఇంకా నెక్స్ట్ మనము కొత్తగా ట్రై చేసి కొత్తగా ఇదివరకు చేయని ఫిల్మ్స్ అన్నీ చేసి అవి అవుతే బాగుంటుంది. అదే కన్సిస్టెంట్గా ఉంటే బాగుంటుంది. సో లెట్స్ సీ. అంటే మీరు ఏదైతే ఇమాజిన్ చేసుకొని వచ్చారో, అంటే సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ అది అంటే ఆ వేలో ఉందా ఇప్పుడు కెరీర్? ఫస్ట్ది డిసప్పాయింట్ అయ్యాను డెఫినెట్లీ. మీకు తెలిసిన రిజల్ట్ మనకు తెలిసింది. మనం ఏదో ఒక అంటే
అంటే సినిమాలు ఇప్పుడు చాలా చాలా మంచి ఫిల్మ్స్ అన్నీ వచ్చాయి, కొత్తగా తీస్తున్నారు, అన్నీ తీస్తున్నారు. సో ఇట్ ఇస్ ఆల్ ఇట్స్ ఒక నమ్మకం మీద, ఒక ట్రస్ట్ మీద చాలా బాగుంటుంది అనే ప్రాజెక్ట్ మీద నమ్మకంతో వచ్చిన తర్వాత కొంచెం ఆ రిజల్ట్ రానప్పుడు కొంచెం ఎక్కువ హర్ట్ అయ్యాను. మామూలుగా ఫెయిల్యూర్స్ ఇట్స్ ఆల్వేస్ హర్టింగ్ ఫర్ ఎనీ, ఎందుకంటే అంత కష్టపడతాము అని చేస్తాము. కాకపోతే ఆ కష్టంతో పాటు నేను నా సాక్రిఫైస్ కూడా ఉంది. సాక్రిఫైస్ అనేది జస్ట్ ఇన్ నా పర్సనల్ లైఫ్లో సాక్రిఫైస్ గురించి మాట్లాడుతున్నాను. దట్ యూనో వాళ్ళ టైంతో వాళ్ళతో ఉండడం కానివ్వండి, ఏదో సాధిద్దామని వచ్చి అది చేయలేకపోయాను అనేది ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్లీ స్ట్రాంగ్గా ఉంది. ఓకే. అంటే ఆ సినిమా మీద ఎమోషనల్గా ఉన్నారా ఎక్కువగా, అంటే అటాచ్మెంట్ ఆ సినిమా, అంటే ఫస్ట్ సినిమా కదా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో? చాలా చాలా నమ్మకంగా చాలా ఒక అంటే చాలా బిలీవ్ చేశాను. ఇది నాకు డెఫినెట్లీ ఒక హెల్ప్ అవుతుంది, ఒక పుష్ కమర్షియల్ ఫిల్మ్స్లోకి నన్ను తీసుకెళ్తుంది అని. సో అది జరగలేదు. అది అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ మీదనే ఆధారపడి ఉంటుంది, కానీ మనం ఎంత బాగా చేసాము, ఎంత అది జనాలు యాక్సెప్ట్ చేయలేదు. సో బేసిక్లీ కౌంట్. సో దాంట్లో చూస్తే ఎప్పుడు అది లెక్కలోకి రాదు. సో మనం ఏం చేసాము, ఎంత కష్టపడ్డాము, ఎవరికి దట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఇంకా. సో ఆ పుష్ వస్తుంది, ఒక కమర్షియల్ లెవెల్లో పుష్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసింది, అది అవ్వలేదు. అంటే మీరు ఆ ఫెయిల్యూర్ నుంచి కోలుకుంటానికి టైం పట్టిందా? డెఫినెట్లీ అండి, ఎందుకంటే నేను చాలా బాధపడ్డాను ఆ సినిమాకి. ఎందుకంటే 2 years ఆఫ్ టైం నేను అసలు ఏం సినిమాలు చేయలేదు, ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో కనపడలేదు, నేను ఎక్కడున్నానో ఎవరికి తెలియదు. సో నేను ఇక్కడున్నానా, ఈవెన్ మై ఓన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, కొంచెం అంటే ఫస్ట్ లెవెల్ ఫ్రెండ్స్ కాకుండా సెకండ్ లెవెల్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకైతే తెలియదు అసలు నేను ఎక్కడున్నాను. సో ఎప్పుడు అడిగారు, ఇక్కడున్నావా అక్కడ ఉన్నావా అని. సో దాట్ మచ్ ఎవరికి తెలియకుండా అలాంటి ఒక ఫేజ్లో ఉన్నాను. సో కొంచెం ఐ థాట్ యూనో అట్లీస్ట్ కొంచెమైనా నాకు అది హెల్ప్ అయితే బాగుండేది అనేసి. సో మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అలా ఏం లేదు, 0 లేదు. మీ పర్ఫార్మెన్స్ కానీ మీ క్యారెక్టర్ కానీ మంచి పేరు వచ్చింది. అసలు ఒక అంటే కథ మొత్తం మీ చుట్టే తిరుగుతుంది నిజంగా రావటం. అసలు అలాంటి కథ మొత్తం తమ్ముడు అనే టైటిల్ జస్టిఫికేషన్ కూడా మీకే వస్తుంది. కరెక్ట్ అండి. అంటే నేను అదే చూసే అనుకున్నాను, నాకు ఇది చాలా ఎలివేషన్. కానీ అంటే నేను అనేది సినిమా సక్సెస్ అయినా అవ్వకపోయినా అది పక్కన పెడితే నా క్యారెక్టర్కి నాకు ఎందుకు చేసావు ఈ సినిమా అని అనకుండా ఉంటారు అని దాంతో వచ్చాను. బట్ ఎక్కడో అక్కడ అది చాలా కష్టపడ్డారు అందరూ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అది రైట్ వేలో యూజ్ అవ్వలేదు. నో ప్రాబ్లం. ఇప్పుడు సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. ఎందుకంటే ట్రైలర్ కానీ ఆ కంటెంట్ కానీ అంత స్ట్రాంగ్గా ఉందని బయటికి వచ్చేసింది. ఆల్రెడీ బజ్ ఉంది, మంచి బజ్ ఉంది సినిమా మీద. ఏంటంటే ఈ సినిమా ట్రావెల్ ఎలా ఉందంటే సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ పూస అని అంటే ఫస్ట్ థియేటర్, తర్వాత ఓటీటీ, మళ్ళీ థియేటర్, ఫైనల్గా థియేటర్కి రీచ్ అవుతుంది. సో ఏంటి, ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా అంటే అది కూడా మళ్ళీ ఒక రకంగా డిసప్పాయింట్మెంట్కి గురి చేసింది కొన్ని రోజులు. ఎందుకంటే మాకు చెప్పినప్పుడు కానీ మేము అనుకున్నప్పుడు కానీ థియేటర్ అంటే మనం మామూలుగా అడుగుతాం, వెన్ యూ గెట్ అన్ ఆఫర్ మనం అడుగుతాం కదా, దేనికోసం చేస్తున్నారు మీరు వెబ్ సిరీస్. ఎంత ఓటీటీ సినిమాలు తక్కువ అని కాదు, లేకపోతే ఓటీటీ సినిమాలు చేయకూడదని కాదు, వెబ్ సిరీస్ చేయనని కాదు, ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్. అది అసలు కాదు. ద పాయింట్ ఇస్ నేను ప్రిపేర్ అయ్యింది ఏంటంటే థియేటర్ అని. సో నేనేంటంటే పెద్ద స్క్రీన్లో నేను చూసుకుంటాను అనేది ఒక ప్రిపరేషన్లో ఉండి, అందరూ అదే ప్రిపరేషన్ ఉండి సడన్గా నేను అనౌన్స్మెంట్ చూసినప్పుడు అందరూ చూసినట్టుగా నేను చూసి షాక్ అయ్యాను. ఇదేంటిది 12th ఓటీటీలో అని ఏంటి అని. అంటే దట్స్ వేర్ కొంచెం ముందు నుంచి అనుకున్నాం అనుకోండి, పెద్ద అవును ఇది ఓటీటీ కంటెంట్ కోసం ఓటీటీకి బాగుండే విధంగా తీస్తున్నారు కదా అనుకునేవాళ్ళు. సో ఇక్కడ కొంచెం ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చింది. బట్ దెన్ రకరకాల పీపుల్ వినడం కానివ్వండి, చూడడం కానివ్వండి, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ చూసి దాన్ని అప్రిషియేట్ చేసి ఇది థియేటర్లోకి వస్తుందని మళ్ళీ ఒక రకమైన కరెక్షన్ అదే జరిగి మళ్ళీ థియేటర్స్ రావడం అనేది రియల్లీ అంటే ఒకలాంటి ఎంకరేజ్మెంట్, అంటే ఒకలాంటి పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది.
అంటే ఇది ఓటీటీలో వస్తుందనగానే మీ పాప, బాబు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అయ్యారు డెఫినెట్లీ. అంటే వాళ్ళకేంటంటే నా సినిమాలు ఇప్పటివరకు పాత సినిమాలు అన్నీ టీవీలో చూసేవాళ్ళు. సో వాళ్ళు ఇది కూడా టీవీలో చూసారనుకోండి, ఏమనిపిస్తుందంటే ఇది ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఎప్పుడో పాత సినిమా అనే ఫీలింగ్ వాళ్ళకి కలగచ్చు. సో వాళ్ళకేంటంటే దే డోంట్ వాంట్ దట్. సో అది థియేటర్లో అవుతేనే అది ఫ్రెష్ ఫిల్మ్ అని వాళ్ళు ఒక ఫీలింగ్. సో వాళ్ళు ఇదేంటి ఎందుకు రావట్లేదు, వై మామ్ ఎందుకు, ఎందుకంటే అంటే సమ్ బిజినెస్ రిలేటెడ్ థింగ్స్ జరుగుతున్నాయి, సో అందుకని అవ్వట్లేదు అంటే కూడా బట్ స్టిల్ అని వాళ్ళకి అర్థం అవుతుంది కదా. సో వాళ్ళు అంటూ ఉన్నారనమాట. సో వెన్ అది మళ్ళీ థియేటర్ అనగానే వాళ్ళు ఎంత హ్యాపీ అయిపోయారు అనుకోండి. అంటే దే హావ్ ఆల్రెడీ ప్లాన్స్ విత్ గో విత్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్. సో ఇట్స్ ఇస్ గుడ్. ఓకే. ఏంటంటే ఈ సినిమా ఇంక ఒక 2 డేస్‌లో థియేటర్‌లోకి రాబోతుంది. ఎలా ఉంది? అంటే నర్వస్‌గా ఉందా? ఏంటి? ఎలా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? దీని రిజల్ట్ ఎలా ఉంటుందని ఒక ఎక్సైట్‌మెంట్ అంటే ఉంటుంది. అవునండి. అన్ని రకాల ఫీలింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఫైనల్ ఎగ్జామ్‌కి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది, మనం ప్రిపేర్ ఎంత అయినా కూడా ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అనిపిస్తుంది. ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది. లాస్ట్ మినిట్ వరకు బ్యాటింగ్ చేయాలనిపిస్తుంది. సో దట్ ఈస్ హౌ ఈవెన్ ఐఎమ్ ఫీలింగ్. నాకు కూడా లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒకటి ఏమైనా చేద్దామా ఏం చేద్దామా అని. ఇట్ ఈస్ ఆల్ టు బ్రింగ్ పీపుల్ టు ద థియేటర్స్ అండి. అదొక్కటే చాలా టఫ్ టాస్క్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవనివ్వండి, టికెట్ ప్రైస్ అవనివ్వండి, లేకపోతే కంఫర్ట్స్ అవనివ్వండి, లేకపోతే ద ట్రావెల్ టైం అవనండి, టైం డిఫరెన్స్ అవనివ్వండి, నాకు తెలీదు. వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్, పీపుల్ థియేటర్కి రావడం తగ్గించారు అని అనిపిస్తుంది నాకు. నట్స్ మై పర్సనల్ ఫీలింగ్. ఐ డోంట్ నో, మీకే ఇంకా బెటర్గా తెలుసు. సో ఏంటంటే మనకి ఇది ఇంకా ఓటీటీలో వచ్చేస్తుంది కదా అనే ఫీలింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఐ అండర్స్టాండ్. మనకి అస్సలు అవ్వలేదు అనుకోండి, దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఎక్కడ చూసినా పర్వాలేదు, సినిమానే మా సినిమానే చూడాలని కోరుకుంటున్నాను. ఓటీటీ అయినా సరే చూడండి, ఇక్కడైనా చూడండి. బట్ కానీ ఏంటంటే ఇది థియేటర్లో చూసినప్పుడు దట్ ఫీలింగే వేరు. బికాజ్ ఇట్స్ కొంచెం థ్రిల్లర్ కూడా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇది. సో అది ఏంటంటే మనం ఓటీటీలో చూసినప్పుడు ఆ ఎమోషన్ మొత్తం క్యారీ అవ్వదు. ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు బి డిస్కంటిన్యూస్. మధ్యలో ఎవరో ఒకళ్ళు ఫోన్ చేయొచ్చు, లేకపోతే ఒక బెల్ రింగ్ అవ్వచ్చు, లేకపోతే మనకే పని పాజ్ చేసి వాష్రూమ్కి వెళ్ళి రావచ్చు. సో ఇట్స్ ఆల్ డిస్కంటిన్యూస్. ఈ డిస్కంటిన్యూస్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ద సేమ్. ఆ ఎమోషన్ ఎప్పుడు రాదు. సో అది ఒక్కటే మై థింగ్. అండ్ ఏంటంటే ఒక్కసారి కనుక ఇఫ్ వీ క్యాన్ బ్రింగ్ పీపుల్ టు ద థియేటర్స్ అనుకోండి, నాకు తెలిసి డెఫినెట్లీ దే విల్ యాక్సెప్ట్ దిస్ వన్. ఇది డెఫినెట్లీ నచ్చుతుంది, అది యునానిమస్గా నచ్చుతుంది అని నేను ఫీల్ అవుతున్నాను. అది ఎక్స్ట్రాడినరీయా, అది ఏ లెవెల్ అని చెప్పను, బట్ ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ దెమ్. ఇది బ్యాడ్ ఫిలిం, లేకపోతే ఇది బాగాలేదు అని చెప్పే అవకాశం లేదు. కానీ ఆ థియేటర్ వరకు రావడం కోసం వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. లాస్ట్ మినిట్ వరకు వీఆర్ స్టిల్ ట్రయింగ్. విల్ సీ. అదే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. ఈవెన్ ద ప్రైజెస్ అన్నీ కూడా ఐ థింక్ దే షూర్లీ అనౌన్స్ దట్. మీ అంటే ఫ్యామిలీస్కి ఈజీగా ఉండేటట్టుగా ఐ థింక్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు ఈ సినిమా క్యారెక్టర్ కానీ అంటే ఫస్ట్ చెప్పగానే శివాజీ గారి దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చి ఈ సినిమాలో అంటే ఆఫ్టర్ 20 years తర్వాత మీది హిట్ పేరు మళ్ళీ కలిసి యాక్ట్ చేయటం, ఈ సినిమాలో ఆఫర్ రాగానే ఎలా అనిపించింది మీకు? అంటే 90sలో చేయాల్సింది, అప్పుడు ఆయనతోనే చేయాల్సింది. ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళి లాస్ట్ మినిట్లో నా పర్సనల్ రీజన్స్ వల్ల ఐ హ్యాడ్ టు విత్డ్రా. మనం ఎప్పుడు ఒకసారి తీసుకున్నది విత్డ్రా చేయలేదు, అలాంటిది చేయాల్సి వచ్చింది సిచ్యువేషన్స్ బట్టి. అండ్ అట్ ద సేమ్ టైం అది అంత పెద్ద, అది నాకు బాగా నచ్చిన దాన్ని ఇంకా సెట్స్కి ఇంకా ఇంకొక 15 రోజులు వెళ్తున్నానగా ఐ హ్యాడ్ టు బ్యాక్ ఆఫ్. దెన్ ఆఫ్టర్ దాట్ అది అంత పెద్ద హిట్ అయ్యి అది అంత సక్సెస్ అంటే నాకు ఎక్కడో ఐ వాజ్ హ్యాపీ. నేను లేను అనే బాధ ఉన్నా కూడా నా జడ్జ్మెంట్ అది కరెక్ట్గానే ఉంది అనే ఒక ఫీలింగ్ వచ్చి అది ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అది శివాజీ గారు కూడా చాలా బాగా చేశారు, నేను చూసినప్పుడు చాలా ఫీల్ అయ్యాను. సో దట్ ఈస్ గుడ్. సో అది మిస్ అయ్యానే నాకు ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మనకి ఎస్పెషలీ వెన్ ఇట్స్ అ సక్సెస్. సో అది ఒక ఉంది. తర్వాత వెంటనే ఒక 1-2 years అయ్యాక, అది 1 year అయ్యాక ఐ థింక్ జస్ట్ అమ్మ ఒకసారి విను ఈ స్టోరీ, ఆయన చెప్పడానికి వస్తారు అంటే నేను జస్ట్ నార్మల్గా ఐ థింక్
ఒక వెరీ బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఏదో ఉంటుంటుంది అని అనుకున్నాను. తర్వాత చూస్తే అది అసలు టోటలీ నేను అనుకున్న దానికంటే ఎంతో డిఫరెంట్గా ఉంది, ఎంతో డిఫరెంట్గా నా క్యారెక్టరైజేషన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ హోల్ ఫిల్మ్ ఇస్ సో హిలేరియస్. చెప్తుంటేనే నవ్వొచ్చింది. ఆయన డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చెప్పారు. అండ్ దెన్ ఆల్సో హీ హ్యాస్ ఎ గుడ్ స్క్రిప్ట్ అనేది అప్పటికి డిసైడ్ చేసుకొని అప్పుడు దెన్ ఐ సెడ్ ఓకే ఐల్ డూ ఇట్ అని ఇమ్మీడియట్గా. అది దెర్ ఇస్ నో థాట్ అండి, అది నేనే కాదు ఎవరున్నా కూడా అది ఓకే చేసేవాళ్ళు. దట్ ఈస్ ద గుడ్ పార్ట్ ఇన్ దట్ స్క్రిప్ట్. సో అది రాగానే నేను చెప్పాను శివాజీ గారు ఐ వాంట్ టు డూ ఇట్ అని. సో అగైన్ ఎస్ దెన్ విల్ డూ ఇట్ అని అన్నారు. అదే టు టేక్ ఆఫ్ అని అన్నీ అవ్వడానికి అవన్నీ టైం పట్టినా కూడా దట్ ఈస్ ద థింగ్ అండ్ ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ చాలా హ్యాపీగా అనిపించింది దట్ శివాజీ గారు వెరీ ఓపెన్గా హీ సెడ్ లెట్స్ డూ ఇట్ అని. ఈ క్యారెక్టర్ ఈ సినిమా మీకు రాసి పెట్టింది. యాక్చువల్గా డైరెక్టర్ వేరే హీరోయిన్ అనుకున్న తర్వాత అదే నాకు ఇప్పుడు క్యూరియస్గా ఉంది ఎవరిని అనుకుని ఉంటారు అని. అంటే ఐ డోంట్ థింక్ హీ విల్ టెల్ మీ, బట్ ఐమ్ జస్ట్ క్యూరియస్ ఎవరైనా అనుకుని ఉంటారు అని. బట్ ఏంటంటే సో దట్స్ వాట్ ఐమ్ థింకింగ్. నేను ఫస్ట్ చాయిస్ కాకపోయినా నాకు వచ్చింది, బట్ ఐ వాంట్ టు బీ ఫస్ట్ చాయిస్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ పాసిబుల్. ఆ రేంజ్కి నేను వర్క్ చేయాలి, నేను ఎదగాలి అని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు బీ ద ఫస్ట్ చాయిస్ ఫర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, లాట్ ఆఫ్ పీపుల్. సో లెట్ మీ సీ అండ్ హౌ మచ్ ఐ విల్ డూ.